సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మ్యాటర్ లో కొడదాం. ఈ బులెటిన్ లో మ్యాటర్ ఏంటి అంటే, అందరికీ చెప్తున్నా, నేను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఫ్యాన్ ని కాదు. ఫ్యాన్ ని కానంత మాత్రాన అతనిలో ఏదైనా గుడ్ క్వాలిటీ కనిపిస్తే బాగా చేశాడు అని చెప్పకూడదా? చాలా రోజులుగా చూస్తున్నా, ఏదైనా సినిమా బాగుండి ఆ హీరో బాగా చేశాడు అని చెప్తే ఆ హీరో ఫ్యాన్ వా, ఆ ఫ్యామిలీ ఫ్యాన్ వా అని కామెంట్లు పెట్టడం కనిపిస్తుంది. నేను ఏ ఫ్యామిలీకి ఫ్యాన్ ని కాదు, గానీ నాకంటూ ఓ ఫేవరెట్ హీరో ఉన్నాడు. అతను ఎవరో, నేను అతను ఎందుకు ఇష్టపడుతున్నాను అనేది టైం వచ్చినప్పుడు వీల్ చేసుకుని క్లారిటీ ఇచ్చి చెప్తా. ఒక హీరోని అభిమానిస్తున్నంత మాత్రాన ఇంకో హీరోని ఇష్టపడకూడదా? రూల్ ఎక్కడన్నా ఉందా? నేను అభిమానించే హీరో తోపే, అతను ఎందుకు తోపో నాకు తెలుసు. నా ఫేవరెట్ హీరో తోపైనంత మాత్రాన అవతల హీరో ఎందుకు పనికిరానోడు అవ్వాలా? ఒక విషయాన్ని క్లియర్ గా చెప్తున్నాను భయ్యా, ఆ హీరో ఫ్యాను ఈ హీరో ఫ్యాను అని పేర్లు మారటం అంతే. ప్రతి ఒక్కడి మెంటాలిటీ ఒకలాగానే ఉంది. నేరో మైండ్ తో ఆలోచించడం వదిలిపెట్టే, అవతలి హీరోని తక్కువ చేస్తేనే మన హీరో వెయిట్ పెరుగుద్ది అనేది ఫూలిష్నెస్. ఏ మనిషి కష్టాన్ని, సంకల్పాన్ని ఎవ్వడో కూడా ఎంత గింజుకున్నా తక్కువ చేసి చూపెట్టలేడు. ఏ సక్సెస్ కూడా ఊరికినే రాదు మాస్టారు, కష్టపడితేనే వస్తది. సక్సెస్ అనేది కష్టానికి జరిగే సన్మానమే గాని అప్పనంగా వచ్చేది కాదు. ఊరకనే సరదాగా చుట్టంలా వచ్చేది ఎన్నాళ్ళలో ఉండదు. అందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. మన స్టార్ హీరోలందరూ కూడా ఒళ్ళొంచి కష్టపడుతున్నారు కాబట్టి అభిమానుల్ని సంపాదించుకుంటున్నారు, జేజేలు అందుకుంటున్నారు. ఎవరో తక్కువ కాదు, ఎవరి రేంజ్ లో వాళ్ళు కష్టపడుతున్నారు. రామ్ చరణ్ కూడా ధృవ కోసం చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం సినిమాలో కనిపించింది. యాక్టింగ్ విషయంగా మారాడు, అలాగే ఈ సినిమా కోసం తను చాలా మార్చుకున్నాడు. ఓ పోలీస్ ఆఫీసర్ ఇలా ఉంటే బాగుంటాడు అన్న రీతిలో తన బాడీని మలుచుకోగలిగాడు. రామ్ చరణ్ కష్టం చిన్న విషయం కాదు. డబ్బులకి ఎంత తక్కువ, మెగాస్టార్ బోల్డ్ అంతా సంపాదించి పెట్టాడు. కాలు కింద పెట్టకుండా సర్వ సుఖాలని అనుభవించవచ్చు. కష్టపడందే రామ్ చరణ్ కి ఆ బాడీ ఫిట్ రాదు. కష్టపడందే యాక్టింగ్ లో ఆ డెవలప్మెంట్ కనిపించదు. తను కష్టపడ్డాడు, దాని రిజల్ట్ కనిపిస్తుంది. ఆ విషయాన్ని మెచ్చుకుంటే తప్పేంటి భయ్యా? ఆ మాత్రానికే ఏదో పార్షియాలిటీ చూపించేస్తున్నారు అనుకోవాలా? నాలాంటి అనామకుడు అతని గురించి గొప్పగా చెప్పినా చెప్పకపోయినా అతని వాల్యూ అయితే ఇంచు కూడా తగ్గదు. రామ్ చరణ్ కి ఆదరాభిమానాలు దక్కుతున్నాయంటే కొంత మెగాస్టార్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ చాలా అతని శ్రమ కూడా ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ధృవాలో రామ్ చరణ్ ఇంతకు మునుపు కంటే బాగా కనిపించడానికి చాలా కేర్ తీసుకున్నాడు. ఆ కేరింగ్ తాలూకా రిజల్ట్ కనిపించింది ఈ సినిమాలో. మొత్తంగా మారిపోయాడని చెప్పను, బట్ తనను తాను మార్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. అలా కష్టపడే వాళ్ళు ఒక్కో స్టెప్ ఎక్కి డెఫినెట్ గా మారుతారు. ఏ ప్రయత్నం చేయనోడే ఒక చోట ఉండిపోతాడు. ప్రయత్నం చేస్తున్నాడు 10వ 100వ సక్సెస్ అయి తీరతాడు. ఇది కేవలం రామ్ చరణ్ కి మాత్రమే వర్తించదు. సక్సెస్ కావాలని నిరంతరాయంగా ప్రయత్నించే ప్రతి ఒక్క మనిషికి వర్తిస్తుంది. సో ఫ్రెండ్స్, వాస్తవాన్ని అంగీకరించండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ గా మాట్లాడుతున్నా, నెగిటివ్ గా ఆలోచిస్తున్నా దాని ప్రభావం ఫస్ట్ గా మన మీదే పడిద్ది. నెగిటివ్నెస్ తనని ప్రోత్సహించేవాడినే ముందు నాశనం చేసి తర్వాత అవతల వాళ్ళ జోలికి వెళ్ళిద్ది. సో పాజిటివ్ గా ఉండండి. అలా అని సరదాగా సాగే ఫ్యాన్ వార్స్ ని వదిలిపెట్టేమని కాదు. సరదా లిమిట్ లో ఉంటే ఆ సందడే వేరు, మితిమీరితేనే లేనిపోని తలనొప్పులు. మరొకళ్ళంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.